అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అనుచరులు రెచ్చిపోతున్నారు. గుంతకల్ నియోజకవర్గంలో అలజడులు సృష్టిస్తున్నారు. ప్రతిరోజు వివాదాలతో గుమ్మనూరు అనుచరుల బీభత్సం వెలుగు చూస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజల్లో ఒక భయాందోళన నెలకొంది. ఓ వ్యక్తిపై బెదిరింపులకు పాల్పడ్డారు జక్కం చెరువు ఎంపీటీసీ. బూతులు తిడుతూ విచక్షణారహితంగా మాట్లాడినటువంటి వైనం వెలుగులోకి వచ్చింది. గుత్తి పట్టణంలోని లచ్చానుపల్లి రోడ్లో ఉన్నటువంటి ఓ కానిస్టేబుల్ ఇంటిపై గుమ్మనూరు అనుచరుల వీరంగం సృష్టించారు. ఇంటిపై దాడి చేసి స్కార్పియో వాహనాన్ని ధ్వంసం చేశారు. హలో 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 చెప్పునా ఎవరు నేను జక్కల్ చెరువు ఎంపీటీసీనా చెప్పునా ఇప్పుడు నీ దగ్గర దాని ల్యాండ్ ఉన్నాయంటే పటాలు నా దగ్గర యాద అనంతపురం రోడ్డువా? అవునవును. యాడు నేను ఆపోతే వాళ్ళు చెప్పి వాళ్ళకి చెప్పింటిమి. వాళ్ళు కాదు కూదంటికినా ఎవరు వచ్చి లెక్కచారం వేసి లెక్క మాట్లాడి అగ్రిమెంట్ రాపించుకుని పట్టా తీసుకుని పోయినాడు. ఆ బుద్ధి 2 నెలలు చెప్తా. నేను మరసంగా పట్టాలు తీసుకొని మరసంగా తీసుకొచ్చి నువ్వు అన్న దగ్గర అప్పగించి పో, లేకుంటే నా చెప్తున్నాడు పెడతాను. హలో. ఓ కానిస్టేబుల్ ఇంటిపై గుమ్మనూరు అనుచరులు వీరంగం సృష్టించినటువంటి విజువల్ని యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా బ్రేకింగ్ న్యూస్ ద్వారా చూసాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, అసలు వివాదం ఏంటి? దీనికి సంబంధించి ఎవరింటి మీద అయితే దాడి చేశారో అతను స్పందించడం జరిగిందా? ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి స్థానిక ప్రజల వెర్షన్ ఏంటి? గుంతకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గుమ్మనూరు అనుచరుల యొక్క వీరంగం రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. అనుచరులు తమకు బలమైనటువంటి నేత ఉన్నారు, బలమైనటువంటి ఇది ఉందనేటువంటి విధంగా కూడా ఒకరికొకరు అక్కడ ఒకే తెలుగుదేశం పార్టీలోనే 2 వర్గాలుగా విడిపోయినటువంటి వారు బీభత్సం సృష్టించుకున్నటువంటి పరిస్థితి. అయితే గుత్తి పట్టణంలోని అనంతపురం రోడ్ లో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ భూమిపైనటువంటి కన్నేసినటువంటి తెలుగుదేశం పార్టీలోనే 2 వర్గాలు పెద్ద ఎత్తున ఒకరికొకరు దాడి చేసుకున్నటువంటి పరిస్థితి సంచలనంగా మారింది. ప్రధానంగా ఒక కానిస్టేబుల్ గా ఉంటున్నటువంటి సురేష్, అదే విధంగానే ప్రతాప్ యాదవ్ అనేటువంటి 2 వర్గాలు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారు ఒకరికొకరు ఆధిపత్యం కోసం అదే విధంగానే ప్రభుత్వ స్థలాలపైన కన్నేసినటువంటి నేపథ్యంలో ఆ స్థలం మాది అనేటువంటి విధంగా కొందరు, అదే విధంగానే కాదు మాకే దక్కుతుంది అనేటువంటి విధంగా కొందరు, ఇలా 2 వర్గాలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునేటువంటి స్థాయి దాకా వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే రాత్రి ఒకరిపైన ఒకరు దాడులు చేసుకున్నారు. అదే విధంగానే కానిస్టేబుల్ ఇంటిపై ప్రతాప్ యాదవ్ సంబంధించినటువంటి వర్గులు అక్కడ ఈ వీరంగం సృష్టించారు. అక్కడ ఉన్నటువంటి స్కార్పియో వాహనాన్ని కూడా పెద్ద ఎత్తున ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. దీంతో 2 వర్గాలు కూడా అక్కడ పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రోజు రోజుకు గుంతకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరులు ఆధిపత్య ధోరణిలో కొందరు, మరికొంతమంది ఏదైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటిపైన కన్నేసినటువంటి కొంతమంది ఖచ్చితంగా వాటిని కాజేసేటువంటి విధంగా కూడా ఒకరు ఆల్రెడీ ఎవరైనా అక్కడ పాగవేసి ఉంటే కాదు అది మాది అనేటువంటి విధంగా కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ప్రభుత్వ స్థలానికి సంబంధించినటువంటి స్థలంలో సురేష్ అనేటువంటి కానిస్టేబుల్ చుట్టూ కూడా దానికి ఒక కాంపౌండ్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అక్కడే తన వాహనాన్ని కూడా నిలిపి ఉంచినటువంటి పరిస్థితి. అయితే ప్రతాప్ యాదవ్ వర్గీయులు కాదు, ఆ స్థలం మాకే దక్కుతుంది, అది మాది అనేటువంటి విధంగా కూడా వర్గం వారు ఇలా ఒకరిపై ఒకరు దాడి చేసుకునేటువంటి పరిస్థితి సంచలనంగా మారింది. మురళి, ఓ కానిస్టేబుల్ ఇంటికి సంబంధించి ఈ విధంగా పరిస్థితి ఉంది అని అంటే గుమ్మనూరు అనుచరుల ఆగడాలకు సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదా? దీనికి సంబంధించి ఉన్నతాధికారులకి కంప్లైంట్ చేసినప్పటికీ వాళ్ళు సైలెంట్ అయిపోతున్నారనేటువంటి మాట ఏంటి? అసలు జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఏమంటున్నారు ఈ అంశానికి సంబంధించి? కానిస్టేబుల్ ఇంటి మీదే దాడి జరిగింది అని అంటే ఇతరుల సామాన్యుల పరిస్థితి ఏంటనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి కదా, దీని అలా చూడాలంటారు. అయితే మురళి, ఇక్కడ గుంతకల్ నియోజకవర్గంలో పోలీసుల పరిస్థితి ఎలా మారిందంటే కర్మం అంటే కల్పకోపం, విడవమంటే పాముకోపం అనేటువంటి విధంగా తయారైంది. ఎందుకంటే మొత్తం పైన అధికార వర్గాలు మొత్తం కూడా పోలీసులు
పోలీసుల కనుసన్నల్లో అధికారుల ఈ నేతల కనుసన్నల్లో కూడా పోలీసు వర్గాలు ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో అంతేకాకుండా పోస్టింగ్ల వ్యవహారం అంతా కూడా రాజకీయ వ్యవహారంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరికి ఏం మాట్లాడితే అధికార పక్షం నేతలు ఎలా స్పందిస్తారో అనేటువంటి విధంగా కూడా వారే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటిది కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే అడపాదడపా కొన్ని రకాలైనటువంటి కేసులు నమోదవుతున్నప్పటికీ మళ్ళీ అవన్నీ కూడా అసలు ఏ స్థాయి వరకు వెళ్తున్నాయనేటువంటిది కూడా తెలియనటువంటి పరిస్థితిగా మారిపోయింది. ఇది మొత్తం పైన గుంతకల్ నియోజకవర్గంలో పోలీసుల పరిస్థితి కూడా అలా మారిపోయింది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రసూల్. ఇక అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అనుచరులు రెచ్చిపోయారు. గుంతకల్ నియోజకవర్గంలో అలజడులు సృష్టిస్తున్నారు అనుచరులు. ప్రతిరోజు వివాదాలతో గుమ్మనూరు అనుచరులు బీభత్సం సృష్టిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజల్లో ఒక భయాందోళన అయితే నెలకొంది. ఓ వ్యక్తిపై బెదిరింపులకు పాల్పడారు జక్కం చెరువు ఎంపీటీసీ. ఇక బూతులు తిడుతూ విచక్షణారహితంగా మాట్లాడినటువంటి వైనం అయితే వెలుగులోకి వచ్చింది. గుత్తి పట్టణంలోని లచ్చారుపల్లి రోడ్లో ఉన్నటువంటి ఓ కానిస్టేబుల్ ఇంటిపై గుమ్మనూరు అనుచరులైతే వీరంగం సృష్టించారు. ఇంటిపై దాడి చేసి స్కార్పియో వాహనాన్ని అయితే ధ్వంసం చేశారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రజలున్నారు. ఇటువంటి పరిస్థితులు జిల్లా వ్యాప్తంగా ఉన్నాయనేటువంటి మాట. గుమ్మనూరు అనుచరులకు సంబంధించి రోజుకొక వైనం అయితే వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి. జిల్లాకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులకి కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు లేకపోగా కనీసం ఫోన్ చేసి మందలించేటువంటి పరిస్థితులు కానీ లేకపోతే ఫోన్ చేసి మాట్లాడేటువంటి పరిస్థితులు కూడా లేవు అనేటువంటి మాట. ఒక కానిస్టేబుల్ ఇంటికి సంబంధించే ఈ విధంగా ఉంటే ఇంటిపై దాడి చేశారనంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అని కూడా వారు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళకి చెప్పింటిమే వాళ్ళు కాదు కూదంటిగినా ఎవరు వచ్చి లెక్కచారం వేసి లెక్క మాట్లాడి అగ్రిమెంట్ రాపించుకుని పట్టా తీసుకుని పోయినాడు. ఆ బుద్ధి 2 నెలలు చెప్తా నేను మరసంగా పట్టాలు తీసుకొని మరసంగా తీసుకొచ్చి నువ్వు అన్న దగ్గర అప్పగించి పో, లేకుంటే నా చెప్తున్నాడు. రంపు పెడతాను. హలో